రుణమాఫీపై రేవంత్ కు ఓపెన్ ఛాలెంజ్. ఇక వీళ్ళే ఉన్నారు రాష్ట్రంలో, హరీష్ రావు, రేవంత్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్. ఇక వేరే వేరే సమస్య లేదు. ఈయనకు సవాల్ చేస్తాడు, ఆయనకు సవాల్ చేస్తాడు. ఇదే రాజకీయం, ఇదే రాజకీయం. మొత్తం మన మైండ్లను కబ్జా చేసి పడేస్తారు. ఇప్పుడు ఏం చేస్తానంటే రేవంత్ రెడ్డి వచ్చి దరిద్రుడు, కేసీఆర్ సూపర్ హీరో, కేసీఆర్ ఇంటింటికి బంగారం పంచుకుంటూ వచ్చిండు, బంగారు పూతలు పూసుకుంటూ వచ్చిండు అనేది ఇట్లా టర్న్ చేయకపోతే చూడుర్రి మీరు. ఇక మనం కూడా ఏం చేస్తామంటే యువకులము అటు కాకపోతే ఇటని ఇటు దునుకుతాం. ఇక్కడే తెలంగాణ ఆగమైపోతుంది. కిందికి వచ్చినాకున్నది అసలు వార్త. రుణమాఫీపై రేవంత్ కు ఓపెన్ ఛాలెంజ్. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్. ప్లేస్ చెప్పు, డేట్ చెప్పు, టైం చెప్పు. రుణమాఫీపై ఏ ఊరైనా పోదాం, కుల్లా అడుగుదాం. కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ అయింది. 31,000 కోట్లకు 17,000 కోట్ల రుణమాఫీ చేశారు. 14,000 కోట్ల కోత పెట్టారు. 55% మందికి రుణమాఫీ కాలేదు. సీఎం పదవిని దిగజార్చేలా రోత ప్రచారం చేస్తుండు. తొండి చేయడంలో తోపు, బూతులు తిట్టడంలో టాపు. శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్. సీఎం ఓట్లు పెట్టిన దేవుళ్ళ దగ్గరికి పోతా, పాపాత్ముడిని క్షమించమని వేడుకుంటా. రేవంత్ చేసిన పాపాలకు ప్రజలను శిక్షించొద్దని కోరుతా. త్వరలో కార్యాచరణ ప్రకటిస్తాం. రేవంత్ కు సవాల్ విసిరిన హరీష్ రావు. అవును, రేవంత్ రెడ్డి పాపం చేస్తే ప్రజలకు ఎందుకు దాక్తుంది? ప్రజలేమన్నా ఒట్లు పెట్టిన దేవుళ్ళ మీద? ఒట్లు పెట్టింది రేవంత్ రెడ్డి. ఏదైనా పాపం తగిలితే దేవుడు ఏమైనా శాపం పెడితే రేవంత్ రెడ్డికే పెడతారు, రేవంత్ రెడ్డి సర్కార్కే పెడతారు. ప్రజలకు పాపం దాకద్దని మీరెందుకంత సెన్సిటివ్ చేయాలని చూస్తాను ప్రజల్ని? మీ మైకంలో పడేసే డ్రామా ఇది. ఇదొకటి. ఇక 55% మందికి ఇంతవరకు రుణమాఫీ కాలేదని హరీష్ రావు గారు అంటారు. 14,000 కోట్ల కోత పెట్టారట. ఇక 31,000 కోట్లకు 17,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది. కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ అయింది. 100% కాంగ్రెస్ సర్కార్ విఫలమైపోయింది. కొండంత ఆశలతోటి రాష్ట్ర ప్రజలు ఇగో కేసీఆర్ ఆగం పట్టిస్తాను రాష్ట్రాన్ని, కేసీఆర్ కుటుంబం ఈ రాష్ట్రాన్ని ఆగం చేస్తానని ప్రజలు మార్పు కోసం ఈ దరిద్రులకు ఓట్లేసింది. ఈ దరిద్రులు అంతకంటే ఎక్కువ చేస్తాను. ఈ దరిద్రులు, ఈ కాంగ్రెస్ దరిద్రులు అంతకంటే ఎక్కువ చేస్తాను. ఇక వాళ్ళు ఏం చేస్తానో కూడా తెలుస్తలేదు. రాష్ట్రంలో సర్కారు ఉన్నదా కూడా లేదా కూడా తెలుస్తలేదు. ఏ పని ఎక్కడికి పోతే అయితే కూడా తెలుస్తలేదు. అట్లా తయారు చేసి వీళ్ళు పెట్టింది. ఏమంటాడు రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ చేసి, ప్లేస్ నువ్వే చెప్పు, డేట్ నువ్వే చెప్పు, అక్కడికి టైం నువ్వే చెప్పు, ఎనీ ప్లేస్ ఎనీ టైం అన్నట్టు సింగిల్ హ్యాండ్ గణేష్ లెక్క హరీష్ రావు చెప్తాను. కాబట్టి ఏ ఊరికైనా పోదాం, కుల్లా మాట్లాడుకుందాం అంటాను. ఇప్పుడు ఇక రైతుల చుట్టే ఒక సెంటిమెంట్ డ్రామా అయితే కట్టిండ్లు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అదే సెంటిమెంట్ డ్రామా కట్టింది, ఇటు బీఆర్ఎస్ కూడా అదే సెంటిమెంట్ డ్రామా కట్టి మొత్తం అన్ని సమస్యలు తీరిపోయినాయి అనే రీతిగా దీన్ని ముందటేసుకున్నారు.